నమస్తే సార్. నమస్తే అమ్మా. మొన్న విఆర్కే గారు వదిలిన వీడియోలో నాకు 100 క్వశ్చన్స్ వస్తున్నాయి సార్. ఇప్పుడు అందులో ఇదొకటి. మీకు ఏబిసిడీలు వచ్చా? అసలు నాకు డౌట్ వస్తుందమ్మా. నాకు తెలిసి నేను మర్చిపోయాను, అసలు నేర్చుకోలేదు అనుకుంటాను. ఏబిసిడి అంటే ఏంది అసలు అని కూడా ఇప్పుడు నేను కొత్తగా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఓకే. అంటే ఈ చండీగఢ్లో అంటే అక్కడ చదవాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్. అంటే ఈ యూజీఐ కాలేజ్ ఇవన్నీ కూడా ఈ యూనివర్సిటీల గురించి ఒకసారి నాకు చెప్పండి సార్. వాటి ప్రత్యేకత ఏంటి, స్పెషాలిటీ ఏంటి? అంటే మన భారతదేశము స్వతంత్రంగా దేశంగా ఏర్పడిన తర్వాత అంటే 1947లో మన దేశంలో మెడికల్ ఇన్స్టిట్యూట్స్ అనేవి లేవు అనమాట. సో అప్పుడు ప్రధాని ఏం చేశారంటే జవహర్లాల్ నెహ్రూ గారు అట్లా కాదు, మన దేశం డెవలప్ కావాలని చెప్పి సెంట్రల్ ఇన్స్టిట్యూట్స్ 2 పెట్టారనమాట. ఒకటి వచ్చి న్యూఢిల్లీలో ఎయిమ్స్, రెండోది వచ్చి పీజీఐలో, సో చండీగఢ్లో పీజీఐ పెట్టారనమాట. సో ఈ 2 నేషనల్ ఇన్స్టిట్యూట్స్. సో దాంట్లో మనకి సీట్ రావాలంటే కంట్రీ వైడ్ ఫస్ట్ ర్యాంక్ రావాలమ్మా. ఫస్ట్ ర్యాంక్ రాందే 2వ ర్యాంక్ వచ్చినా కూడా రాదనమాట సీటు. సో నేను అనుకోవడం, నాకు ఏబిసిడి రాకుండానే నాకు సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ ఇచ్చేసింది. వాళ్ళు చాలా ఘోరమైన తప్పిదం చేశారు. సో అందువల్ల నేను టైప్ 2 డయాబెటీస్ గురించి తెలుసుకోకుండా వచ్చేసి ఇట్లా ప్రాక్టీస్ చేశాను ఇంతకాలము. సో నేను చాలా బాధపడుతున్నాను అనమాట. ఇప్పుడు దాకా నేను ప్రాక్టీస్ చేసిన దానికి అసలు ఏం తెలియకుండా ఏబిసిడి EFGHIJK కూడా ఉంటాయని కూడా నాకు తెలియదు. అది ఇవి కూడా నాకు తెలియదు అనమాట. సో నేను చాలా ఘోరమైన తప్పిదం చేశాను. సో నేను ఏం చేయాలనుకుంటున్నా అంటే ఇప్పుడు ఇంతకుముందు అనుకున్నట్లు విఆర్కే యూనివర్సిటీలో జాయిన్ అయ్యి కొత్తగా IU నేర్చుకొని తర్వాత ఏబిసిడీలు ఆ సార్ చెప్పింది నేర్చుకొని, సో ఈ కీటో డైట్లు, ఈ మటన్ కొట్లు, చికెన్ కొట్లు, గానుగ సామాన్లు పెట్టుకొని డెఫినెట్గా నేను కూడా విఆర్కే బోర్డు తగిలించుకొని ప్రాక్టీస్ చేయాలని అనుకుంటున్నాను నేను. ఓకే సార్, నాకు డౌట్. అంటే మీరు చెప్పారు ఈ చండీగఢ్ యూజీఐ కాలేజ్ అనేసి, అందులో ఇట్లా సీట్ రావాలి అంటే అన్ని స్టేట్ల నుంచి కూడా వస్తారా సార్? ఎగ్జాక్ట్లీ అమ్మా. మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో ప్రతి రాష్ట్రం అన్ని స్టేట్ల నుంచి వస్తే అందులో ఒక్కరే సెలెక్ట్ అవుతారు. అందులో మీరు ఒకరు. ఇప్పుడు సౌత్ ఇండియా నుంచి రకరకాల స్టేట్లు ఉన్నాయి. కేరళ, తమిళనాడు, కర్ణాటక మంది ఉంది. అలాగే నార్త్ ఇండియాలో కాశ్మీర్ నుంచి హిమాచల్ ప్రదేశ్, తర్వాత మధ్యప్రదేశ్, ఈ సైడ్ నార్త్ ఇండియన్ స్టేట్స్ చూస్తే మిజోరాము, మేఘాలయ అందరి నుంచి అపీర్ అవుతారమ్మా. అందరిలో నుంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళని వాళ్ళు తీసుకుంటారనమాట. దాంట్లో 2 లెవెల్స్ ఉంటాయి. ఒకటి వచ్చి రిటర్న్ ఎగ్జామినేషన్, రెండోది వచ్చి థియరీ ఎగ్జామినేషన్ అనమాట, దాన్ని అంటాము. రెండోది వచ్చి ప్రాక్టికల్ ఎగ్జామినేషన్. దాంట్లో వాళ్ళు నన్ను ఏబిసిడి అడగడం మర్చిపోయాను అనుకుంటున్నాను. అందువల్ల నాకు సీట్ వచ్చేసిందమ్మా అప్పుడు. సో అది అడుగుంటే డెఫినెట్గా నాకు సీట్ వచ్చిండేది కాదు. ఓకే. అంటే ఇన్ని స్టేట్ల నుంచి పోటీ చేసి అంతమందిలో మీరు ఒక్కరు ఫస్ట్ వచ్చారు. అలాంటి మీకు ఏబిసిడీలు ఎలా రాలేదు సార్ అసలు మీకు? అదే అప్పుడు మా ప్రొఫెసర్ చేసిన తప్పు ఏమిటంటే ఆయన నన్ను ఏబిసిడి రాయించకుండా పోవడం. ఆయన మామూలుగా జనరల్గా క్వశ్చన్స్ అడిగారంట సైన్స్లో. సో ఏదేదో చెప్పేశాను. నాకు తెలిసి మా హెచ్ఓడి కూడా ఏబిసిడి రాదనుకుంటాను. ఇప్పుడు నాకు అది కూడా డౌట్ వస్తుంది. సార్ ఇప్పుడు నాకు డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు మీకు ఎవరైతే సర్టిఫికేషన్ ఇచ్చారో మీ కాలేజ్ వాళ్ళ ప్రొఫెసర్లు, ఈ విషయం తెలిస్తే మీకేం ప్రాబ్లం కాదా సార్? డెఫినెట్ గా సీట్ ఇచ్చిన ఆయనకి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, ఇచ్చిన ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ప్రాబ్లం అవుతుంది. ఎవరు ఈ చాణక్య అక్షరాలు రాకుండా వచ్చేసాడు ఏబిసిడి అని చెప్పేసి విఆర్కే యూనివర్సిటీలో చదువుకోకుండా. డెఫినెట్గా వీళ్ళందరూ ఫ్యూచర్లో అందరూ విఆర్కే యూనివర్సిటీలో జాయిన్ అయ్యేవాళ్ళే కాబట్టి అందరం కలిసి ఆయన దగ్గర మనం నేర్చుకుందాం అమ్మ. సో అయితే మీరు ఫస్ట్ అచ్చులు హల్లులు అన్ని నేర్చుకున్నాం. అచ్చులు హల్లులు మొత్తం అన్ని నేర్చుకున్నాం. సంస్కృతం, ఆయన మాట్లాడే సంస్కృతం అన్ని నేర్చుకున్నాం మనం. ఓకే. అయితే ఇప్పుడు మీరు ఫస్ట్ ఏబిసిడీలు అన్ని నేర్చేసుకుని రెడీగా ఉండండి. ఎందుకంటే మీ ప్రొఫెసర్లు వచ్చి మళ్ళీ అడిగితే ప్రాబ్లం అవుతుంది కదా సార్. ఫస్ట్ అదే ఆ యూనివర్సిటీలో మంచి సంస్కృతం భాష వింటున్నానమ్మా నేను ఈ మధ్య. జస్ట్ నాకు ఒక క్లిప్ చూపించారనమాట. అసలు టాపిక్ వదిలేసి ఇంకేదో మొత్తం సంస్కృత భాష అంతా ఉంటుంది. వాడు వీడు అది ఇది ఎంత ఉంటుంది. సో డెఫినెట్గా అది నేర్చుకుంటాను. అది నియో సాంస్క్రిటిజం నేను అనుకుంటున్నాను అనమాట. ఆ రోజు మనం మాట్లాడుకుంది టైప్ 1 డయాబెటీస్ గురించి. నేను అడిగాను, మీరు చెప్పారు. కానీ మా విఆర్కే గారు చెప్పింది ఏంటంటే టైప్ 2 గురించి చెప్పారు. అసలు ఈ టైప్ 2నే ఉందా, లేకపోతే టైప్ 2 ఉంది. మా సార్ దగ్గర 3, 4 కూడా ఉన్నాయి. అంటే క్లారిటీగా ఎవరికి ఎలా చెప్పాలి ఏంటి అని విఆర్కే గారికి బాగా తెలుసు. అసలు మీకు తెలుసా సార్ డయాబెటీస్ గురించి ముందు? అసలు నాకే అనుమానం వస్తుందమ్మా. నాకేం నేర్చుకోలేదు. ఇప్పుడు నాకు గవర్నమెంట్ సీట్ ఇవ్వడము, కంట్రీ వైడ్ ఫస్ట్ ర్యాంక్ రావడం ఎంత అబద్ధం అనుకుంటున్నాను. ఫైనల్గా నేను చేసిన తప్పిదం ఏంటంటే విఆర్కే యూనివర్సిటీలో జాయిన్ కాకుండా ఇంకా ఏదేదో చెత్త చదివి ఈ మందులన్నీ పెంట కుప్పలో పడేయకుండా వాళ్ళని విమర్శిస్తూ తొడలు తట్టకుండా నా పాటికి అది నేను ఉన్నాను అనమాట. అట్లా కాకుండా ఒకరిని విమర్శిస్తూ ఒకరిని ద్వేషిస్తూ అది అంటూ ఇదంటూ తోలనాడుతూ, సో ఇది చేస్తే విఆర్కే యూనివర్సిటీకి ఎలిజిబిలిటీ అని నేను అనుకుంటున్నాను అనమాట. ఇంతకుముందు అనుకున్నాం. ఒకరిని తోలనాడడం అనేది సీరియస్ చెప్పాలంటే చాలా తప్పు. అది అవతల దేవుని విమర్శించినట్టు చాలా పాపం. అది ఇప్పటికి మళ్ళీ చెప్తాను, రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ నేను చెప్పదలుచుకుని ఎవరికైనా సరే ఫస్ట్ అవతల విమర్శించడం అనవసరంగా తిట్టొద్దు. తిట్టినామంటే అంతకంటే దైవదోషం ఏముండదు. తిడుతున్నారు అంటే ఆయన ఎంత పెద్ద డాక్టరో అర్థం చేసుకోవచ్చు సార్. అంటే నన్ను అప్పుడు చండీగఢ్లో ఇప్పుడు మా హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు నన్ను తిట్టలేదు. ఓకే. ఎందుకంటే తిట్టించుకోవాల్సిన స్టేజ్ నేను ఎప్పుడు రాలేదు.
వాళ్ళు చెప్పిన పని అంతా చేశాను, నైట్లంతా మేలుకుంటే అన్నీ చేసేది. ఇప్పుడు నేను తిట్టించుకుంటాంటే ఈయన దైవాంశ సంభూతుడు కాబట్టి ఈయన ఏమైనా కొత్తగా తిట్టి నాకేమైనా పుణ్యం ప్రసాదిస్తాడేమో అని నేను అనుకుంటున్నాను. సో ఇందాక మనం అనుకున్నట్లు ఈ సోకాళ్ళు విఆర్కే యూనివర్సిటీలో జాయిన్ అయ్యి ఈ సబ్జెక్ట్ నేర్చుకొని ఆయన అడుగుతాడని నేను నడుస్తాను అనుకుంటున్నాను. సో అప్పుడు నాకు ఈ టైప్ 3, టైప్ 4 కాకుండా టైప్ 100 కూడా డయాబెటీస్ కూడా తెలుస్తుందేమో నేను అనుకుంటున్నాను. నాకు వాళ్ళు నేర్పించేది ఏంటంటే టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ ఉంటే సో ఇంకొన్ని వెరైటీస్ నేర్పించారు. కానీ ఇంత ఉంటుందని నాకు ఈ విఆర్కే యూనివర్సిటీ గురించి మీరు చెప్తుంటేనే తెలుస్తూ ఉంది. సో చాలా మిస్ అయిందని నేను చాలా బాధపడుతున్నాను. నా జీవితం సగం వేస్ట్ చేశాను ఆయన దగ్గర నేను స్టూడెంట్గా. సరే ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే అంటే వెయిట్ తగ్గారు అని చాణక్య గారు చెబుతున్నారు, కానీ నా డైట్లో నేను పెట్టే చికెన్కి ఇన్ని గుడ్లు పెడతాను, ఇంత చికెన్ పెడతాను, నేను పెట్టే డైట్కి అయితే మామూలుగా అయితే అసలు వెయిట్ బీభత్సంగా పెరుగుతారు, కానీ ఆయన చెప్పింది ఏంటంటే తగ్గిపోయారని చెప్తున్నారు అని చెప్పి ఆయన అంటున్నారు కదా. అంటే ఈ డయాబెటీస్ ఉంటే ఇంత ఫుడ్ పెట్టాలంటారా? ఏమో ఇదంతా కొత్తగా ఉంది నాకు, ఎందుకంటే ఇప్పుడు దాకా నేర్చుకుందంతా మెదడు నుంచి వెళ్ళిపోయింది అన్నమాట. తొలగించేసాను మొత్తం, నేను మొత్తం తొలగించేసాను. ఇప్పుడు నా బ్రెయిన్ అంతా అంటే మెదడంతా వచ్చి పాదరసం లాగా ఉంది. అంటే ఇప్పుడు విఆర్కే గారు నాకు ఏది చెప్తారో అదే నేను గ్రహించుకుంటాను. సో ఇంకా నా దగ్గర వచ్చే పేషెంట్స్ అందరినీ బాగా తిను, చికెన్ మటన్ తిను, అది చెయ్యి ఇది చెయ్యి, లావ్ అయిపోండి అని నేను కూడా చెప్తాను. ఇంకా ఈ రోజు రాత్రి నుంచి నేను డిసైడ్ అయిపోయాను అనమాట. సో జన్ హాస్పిటల్ పేరు తీసేసి విఆర్కే సెంటర్ అని మారుద్దామని కూడా ఇప్పుడు మా మేనేజ్మెంట్ నేను డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అయితే ఈ మెడికల్ షాప్లు ఇవి కూడా తీసేసి ఒక చికెన్ షాప్, ఒక మటన్ షాప్, కోడిగుడ్డు షాప్ పెట్టుకొని కిరాణా షాప్ పెట్టుకుంటే ఈ మెడిసిన్స్ అన్ని ఇంకా అందులోంచి వచ్చేస్తాయి. అంటే చుట్టూ 4 ఎలక్ట్రిక్ గానుగులు కూడా పెట్టించేసి ఆ గానుగుల్లోంచి నూనెని చూపిస్తూ మన వీడియోలో. సో నేను కూడా ఒక గానుగుల అంగడికి పెట్టుకుంటే ఇంకా సరిపోతుందమ్మా. ఇదే తాగిస్తా చేస్తా ఉంటే డెఫినెట్గా మనం కూడా ఆయన అడుగుడు జాడలు నడుస్తూ ఆయన పాదధూళితో మనము సరిపోతుంది. ఇప్పుడు ఎవరైనా పేషెంట్ వచ్చినా సరే మీరు ఆ పేషెంట్ ప్రాబ్లం చెప్తే అండ్ మెడిసిన్స్ రాయకుండా మీ బ్రెయిన్ లో ఫస్ట్ వెలిగేది ఒక చికెన్, ఒక కేజీ చికెన్, ఒక 10 కోడిగుడ్లు, అంటే మెడిసిన్స్ రాకుండా ఒక చికెన్ తీసుకోండి, 10 గుడ్లు తీసుకోండి. అంటే ఓవరాల్గా ఆయన చెప్పే డైట్ అదే కదా. ఇప్పుడు అదే అండి, రేపు నుంచి నా రూమ్లో ఫోటోలు ఏమేమి ఉన్నాయి, ఒక భగవద్గీత ఉంది, గౌతమ్ బుద్ధుడు ఉన్నారు, కేదార్నాథ్ క్షేత్రం బొమ్మ ఉందనమాట. అన్నీ తీసేసి విఆర్కే గారి ఫోటోలు పెడతాను. ఉదయం వచ్చి దోపాదిచ్చి ఆయన అదే విఆర్కే యూనివర్సిటీకి నేను దండం పెట్టుకొని కళ్ళగద్దుకొని పూజ స్టార్ట్ చేసి ఈ చికెన్ మటన్ కొట్టుకుంటూ గానుగులు ఆడిస్తూ ఈ నూనె అమ్ముతూ ఇవే వాడండి, దీంతో షుగర్ అన్నీ మొత్తం అయిపోతుంది అని అదే టైప్ 2 డయాబెటీస్ మెడిసిన్ రేపు నుంచి నేను తెలుసుకుంటానమ్మా. నేను దీని మించి ఇంకా ఈ మందులు ఈ ఇన్సులిన్ అన్ని చెత్తకొప్పలు పడాలని నేను డిసైడ్ అయిపోయాను. ఓకే సార్, అంటే మీరు ఒక్కరే ఇంత జ్ఞానోదయం పొందాలని అనుకుంటున్నారా, లేకపోతే మీతో పాటు మీ హాస్పిటల్లో డాక్టర్స్కి కూడా ఇది షేర్ చేయాలనుకుంటున్నారా? అంటే ఇంత అపారమైన తెలివితేటలు, ఇంత విపరీతంగా ఆలోచించడం అనేది నాకు తెలిసి కేవలం మహానుభావులకే కుదురుతుంది. సో ఆ విఆర్కే మహానుభావుడు కుదిరింది కాబట్టి అట్లీస్ట్ నా మీద ఆయన కాంతి కిరణాలు పడ్డాయి కాబట్టి నా బుద్ధి కూడా కొంచెం వికసించిందమ్మా. సో మిగతా వాళ్ళు కూడా ఆయన అడుగుజాడలు ఫాలో కావాలని నేను కోరుకుంటున్నాను. అప్పుడు అందరూ చికెన్ మటన్ తింటూ వాళ్ళు చేసుకుంటూ చుట్టూ గానుగులు ఆడించుకుంటూ మొత్తం అన్నీ క్లోజ్ చేసుకొని, నాకు తెలిసి ఇండియాలోనే కాదు మొత్తం ఆయన నాకు తెలిసి మొత్తం అందరినీ అన్నట్టున్నారు. అమెరికా డాక్టర్ని, ఇండియా డాక్టర్లనే కాకుండా అమెరికా వాళ్ళని అందరినీ విమర్శించినట్లు నా వీడియోలో చూపించారు నాకు. సో అమెరికాలో కూడా ఈ విఆర్కే యూనివర్సిటీస్ పెట్టేసి ఈ సోకాల్డ్ స్టాన్ఫోర్డ్, హార్వర్డ్ ఇవన్నీ ఉన్నాయి కదా, అనవసరం అన్నీ తీసేసి వాళ్ళు పబ్లిష్ చేసే ఈ జర్నల్స్ అన్ని తీసేసి కేవలం విఆర్కే గారి గురించి, విఆర్కే డైట్ గురించి చెప్పాలని నా ప్రగాఢమైన కోరిక అనమాట.